హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. వెల్లువల రేషన్ వినతులు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామంటూ మంత్రులు శ్రీధరం బాబు, పొన్నం ప్రభాకర్ల ప్రకటనతో నిత్యం వందల మంది తహసీల్దార్లు మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి దరఖాస్తు చేసుకుని దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తప్ప కార్డుల పంపిణీపై స్పష్టత ఇవ్వలేదంటూ అధికారులు వారు నచ్చజెప్పుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లాలో ప్రజల మండల కేంద్రాలకు వస్తుంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని పంచాయతీ కార్యాలయాల్లో అందజేస్తే సరిపోతుందని చెప్పడం అయితే జరిగింది. అంటే ఈ రేషన్ కార్డు కోసం ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్కి ఇలా వెళ్ళకుండా డైరెక్ట్గా మీరు మీ గ్రామ పంచాయతీలోనే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. నాలుగింటిలో వాటికే డిమాండ్. ప్రభుత్వం 4 సంక్షేమం పథకాలు అమలు చేస్తున్నందుకు గ్రామ వార్డు సభలు నిర్వహించారు. వాటిలో రేషన్ కార్డులకు సంబంధించి అధికంగా దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో అంతకుముందు ఇంటింటి సర్వేతో కలిపి రేషన్ కార్డుల కోసం లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే జిల్లాలో 5.58 లక్షలు కొత్తగా భారీ సంఖ్యలో రావడంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వైద్యవసరాలు, ఆదాయ ధృవీకరణకు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలంటే రేషన్ కార్డు ఉండాలని తెలుసుకున్న ప్రజలు వాటి కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కుమారుడు, కోడలు ఉంటే తాము విడివిడిగా ఉంటున్నామంటూ దంపతులు దరఖాస్తు చేసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రంగా ఉపకరిస్తుందని చెప్పి నమ్మకంతో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు క్లియర్గా చూసుకున్నట్లయితే ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే కంపల్సరీ రేషన్ కార్డు పెట్టమని చెప్తారు. ఈ రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు. అందుకని చెప్పేసి అట్లా కూడా చాలామంది అయితే ఈ రేషన్ కార్డు కోసం అయితే అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉండాలన్నా కొన్ని ఉండాలన్నా కూడా రేషన్ కార్డు కంపల్సరీ కాబట్టి మొత్తానికైతే ఈ గ్రామ సభల్లో, వార్డు సభల్లో వచ్చిన దరఖాస్తు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఇంకా అప్లై చేసుకోండి. వీళ్ళంత త్వరగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటివరకు తీసుకుంటారు అనేది ఒక స్పష్టత అయితే ఇవ్వట్లేదు. మొత్తం కూడా అప్లికేషన్లు అయితే స్వీకరిస్తున్నారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళ వీడియో షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.